కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచడం సహా పలు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలకు దారితీశాయి. మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కలెక్టర్ ధర్నా శిబిరానికి వచ్చి తమ సమస్యలు ఆలకించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేయగా బందరు ఆర్డీఓ సాంబశివరావు వారితో చర్చలు జరిపారు. కడప కలెక్టరేట్లోకి అంగన్వాడీలు దూసుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు గేట్లు మూసేశారు. కొందరు గేట్లు ఎక్కడంతో పోలీసులు 5 అంగన్వాడీలను కలెక్టరేట్ లోపలికి పంపించారు. సిఐటియు ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అదే సమయంలో కలెక్టర్ రాజకుమారి తన వాహనంలో వెళ్తూ ఉండగా తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. కలెక్టర్ వెళ్లిపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. మహిళా కానిస్టేబుల్ తమపై చేయి చేసుకున్నారని అంగన్వాడీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ అక్కడికి వచ్చి వినతి పత్రం తీసుకున్నారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతనం 26,000 రూపాయలు